జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన బుధుడు శనితో కలిసి ఉండబోతున్నారు. 13వ తారీఖు నుంచి గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని, సూర్యుడు, బుధుడు ఇన్ని గ్రహాలు ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా, శత్రువుల పరంగా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానం అధిపతి అయిన శని 12వ స్థానంలో ఉండటం మూలంగా గ్రోత్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దశమాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉండటం మూలంగా కెరియర్ పరంగా గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మాసం అనేది దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీరు కనుక శనికి తైలాభిషేకం చేయిస్తే కనుక శనివారం రోజున మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గ్రోత్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ధనపరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. ఈ మాసంలో శనికి కనుక తైలాభిషేకం చేయిస్తే కనుక, మరియు దక్షిణామూర్తి సూత్రపారాయణం కూడా చేయండి. మీనరాశి వారికి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ రెమెడీస్ చేస్తే కనుక మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.